హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీకోసం హెల్దీ అండ్ టేస్టీ కారం గవ్వలు. క్రిస్పీగా క్రంచీగా గుల్లగుల్లగా గవ్వల చెక్క లేకపోయినా ఈజీగా సింపుల్గా చిన్న టిప్తో ఈ గవ్వలను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అచ్చం గోధుమ పిండిని వాడుతున్నాను. మీరు కావాలంటే మైదా లేదా 1 కప్ మైదా 1 కప్ గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి కరివేపాకు తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు వాముని కూడా వేసుకోండి. అందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కారానికి తగినంత కారం వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల గవ్వలు కలర్ఫుల్గా వస్తాయి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి గోరువెచ్చని ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పిండి ఆయిల్ కలిసేలా కలుపుకోవాలి. నీట్ చేసుకొని పిండి ఇలా ముద్ద కట్టేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. పిండిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోండి. పిండిని ఇలా నీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని కొంచెం తీసుకొని చిన్న బాల్స్లా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇలా చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని దాని సహాయంతో ఇలా పిండిని ప్రెస్ చేసుకుంటూ ముందుకు లాగాలి. అంతే, చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి. కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ పిండిని ముందుకి జరుపుకుంటూ వస్తే అంతే, చాలా ఈజీగా వచ్చేస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటే గవ్వ చెక్క లేకుండానే ఇలా సింపుల్గా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటే ఇవన్నీ ప్లేట్ కట్టుకోకుండా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గవ్వలని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా గవ్వల్ని వేసుకున్న తర్వాత వీటిని లో నుంచి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల బాగా కుక్ అవ్వవు, క్రంచిగా రావు. వీటిని లోపల వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయినప్పుడు లైట్గా నురుగు అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు ఇవి బాగా వేగిపోయినట్టు. ఇప్పుడు వీటిని లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ క్రంచీ కారం గవ్వలు మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.